శుభోదయం అండి. మరి ఈరోజు ఆవకాయ పెడుతున్నాను. ఆవకాయ పెట్టే విధానం ఎలాగో మీకు చూపించాలని నేను చేసే విధానం మీకు నేను చూపిస్తాను. మరి శ్రద్ధగా పెట్టుకోవాలి. ఆవకాయ అంటేనే సంవత్సరం అంతా ఆగాలి కదా, చాలా ఖర్చు పెట్టుకుంటాం కదా. అలాంటప్పుడు ఎలాగ కలపాలో, ఎలా చెయ్యాలో, పిండి ఎంత వెయ్యాలో, ముక్కలు ఎన్ని వెయ్యాలో, ఏం నూనె వెయ్యాలో అలాగే చేసుకోవాలి. ఎందుకంటే ఇంత ఖర్చు పెట్టి చేసుకుంటున్నాం కాబట్టి మరి దాన్ని శ్రద్ధగా చేసుకోవాలన్నది నా భావన. మరి నేను చేసే విధానం మీకు నేను చూపిస్తాను. ఇది పిండి అంటారు. ఎందుకు పిండి అంటారు చెప్పనా? ఆవు పిండి, కారం, ఉప్పు కలిపేసింది, 3 సమానం. పావు కేజీ ఆవు పిండి అనుకోండి, పావు కేజీ కారం అనుకోండి, పావు కేజీ ఉప్పు, 3 కలిపింది పిండి అంటారన్నమాట. అది ఇది 3 కలిపేసాను కదా. ఇది లీటర్న్నర లోటా, ఈ లోటా కదా. ఇప్పుడు ఇది ఇందులో పోసేసి, ఇది దీండు పిండి తీసుకున్నాను కదా. ఇప్పుడు దీంతో కొలతకి 2 గిన్నెల ముక్కలు తీసుకుని పోతాను. ఇదిగో ఒక లోటాడ పోతున్నాను కదా, అలానే ఇంకో గిన్నె కూడా పోతాను. ఇలాగ 2 గిన్నెలు పోసుకున్నామండి. ఏదైనా కూడా ఇంతకన్నా పెద్ద గిన్నె అయినా, ఇంతకన్నా చిన్న గిన్నె అయినా మనం ఒక కప్పు పిండి వేసుకున్నాం అనుకోండి. ఒక కప్పు పిండికి 2 కప్పుల ముక్కలు లెక్క మనకి. ఇదేనండి ఎప్పుడు కొలత అనేది, లెక్క అనేది ఇదే. అప్పుడు ఇది కేజీ గిన్నె, ఇది పప్పు నూనె. మనం ఆవకాయకి ఎప్పుడు కూడా పప్పు నూనెతోటే పెట్టుకోవాలి. అప్పుడు ఆవకాయ నిల్వ ఉంటుంది. తర్వాత ముక్క అనేది గట్టి పడుతుంది. పప్పు నూనె వల్ల, మనం పప్పు నూనె వాడితే మన శరీరం కూడా గట్టి పడుతుంది సుమా. అవును. ఇప్పుడు ఇది ఇలా ముక్కల మీద వేసాం కదా, ఈ పిండి అనేది పట్టుకుంటుంది అన్నమాట. కలిపే విధానం మనం ఈ లవని మట్టికి చెయ్యి పెట్టకుండానే కలుపుకుందాం. ఎందుకంటే నిలవ ఉండేది కదా, మరి అంతకు చక్కగా ఇలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని, అంటే చెయ్య పెట్టి కలుపుతారండి చాలామంది, చూపిస్తున్నారు కదా, అలాగే కలుపుతారు. కానీ మనం కొంచెమే కదా ఇలా కలుపుకుంటున్నాం. వీలైతే చెయ్యి అవసరం లేకుండా కూడా కలుపుకోవచ్చు. ఇలా ముక్కల మీద మనం నూనె వేసాం కదా, అప్పుడు పిండిలో ఇలాగ పిండి అత్తుకున్నట్టుగా అతుక్కుంటుంది అన్నమాట. ఇది తయారు చేసేసుకున్నాను. ఆవపిండి, కారం, ఉప్పు రెడీ చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి. మనకు 4 రోజుల్లో కాయలు తెచ్చుకుంటామనగా మనం ఆవపిండి, ఉప్పు, కారం కలిపేసుకుని ఉంచుకోవచ్చు, ఉంటుంది, ఏం పర్వాలేదు. మరి 4 రోజులు లేట్ అవుతుంది, 10 రోజులు అనేటప్పటికి కారం ఆడించేసుకుని ఉంచేసుకుని, మనకి మామిడికాయలు వచ్చిన రోజు ఉప్పు, ఆవపిండి ఆడించుకోవాలి. మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఎలాగంటే మరి ఎక్కువ అనుకోండి, మిల్లు ఆడించుకోవచ్చు. మరి నేనైతే కొళ్ళుప్పు ఎండబెట్టి, అది ఎండింది మిక్సీ పట్టి మళ్ళీ ఎండబెట్టి జల్లింతే మనకు సాల్ట్ లాగా వచ్చేస్తుంది. అది మాత్రమే వేస్తాను నేను. మామూలుగా ప్యాకెట్ సాల్ట్ అసలు వేయను. ఎందుకంటే దానికి వల్ల మీరు ఇంత శ్రద్ధగా పెట్టుకుంటున్నాం కదా, మనం కనుక సాల్ట్ వేసామనుకోండి ముక్క పాడైపోద్ది సుమా. అవునండి, ముక్క పాడైపోద్ది. చక్కగా మళ్ళీ ఇప్పుడు కంద నూనె వేద్దాం. ఇక్కడ నాకు కొంచెం పెట్టుకుని ఇలాగా గ్యాస్ దగ్గర ఒక సేడు లాగా ఉంటుందండి. ఆ సేడు మీద ఇలాగా సెల్ల పెట్టేసుకుని ఇలా కలిపి చూపించున్నాను. రాను అలా తెలుసుకున్నాను. అసలు తీయటానికే భయం, ఎవరినన్నా సహాయం చేయమని దాన్ని మాట్లాడటానికే బెరుకు. అలా తీసేదాన్ని 4 సంవత్సరాలు చాలా కష్టపడ్డానండి. ఒక దీక్షలాగా కష్టపడ్డాను. కానీ ఫలితం ఇంకా కలగలేదు. సరే అని మరి కొత్తది పెట్టాను. ఇప్పుడైనా మీ అందరి దయ ఉంటుందేమో అని చూసి చేసుకుంటారని ఒక ఆశ అండి. అంతకన్నా ఏమీ కాదు. లేనిది చెప్పలేను, కానీ ఉన్నది మాత్రం చేసి చూపించగలను. ఇలాగనుకోండి. ఇప్పుడు ఇందులో మనకి ఇదిగో ఎల్లుల్లి రెమ్మలు వేస్తున్నాను. ఇలాంటి రెమ్మలే వేసుకోవాలి. ఎందుకంటే ఒలిసేసి వేసామనుకోండి ఆవకాయలో ఎల్లుల్లిపాయ చచ్చిపోతుంది, రుచించదు. చారడు మెంతులు కూడా వేసాను చక్కగా, చూసారా. ఇప్పుడు మళ్ళా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇలాగ వేసేసాను కదా, కలిపేస్తాను. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు చక్కగా పొట్టుతోటి అలాగే ఉంచేసి వేసుకోవడం వల్ల తొక్క లోపలికి నూనె వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి చక్కగా పాయి
ఊరుతుంది అనమాట. ఊరి మనకి మంచి రుచిగా ఆవకాయ ముక్కన్న ఎల్లుల్లిపాయ రుచిగా ఉంటుంది అన్నమాట. మరి మా అమ్మగారు అలాగే వేసి పెట్టివ్వరండి. మరి ఆవకాయలు ఎల్లుల్లిపాయ ఎవ్వరూ వాడేరు తెలిసిందా. మరి చాలామంది ఒలిసేసి వేస్తారు. అలాగే వేయడం వల్ల అది ఏమవుతుందంటే చచ్చిపడిపోతుంది. అస్సలు ఊరదండి, నూనె పట్టదు, ఊరదు, రుచి ఉంచదు మరి ఆ కాయ. చాలామంది మరి అలాగే ఎందుకు వేసుకుంటారు నాకు తెలియదు. మీ పూర్వం నుంచి ఇలాగనే వేసుకోవడం. మళ్ళీ ఎండలో మెంతులు పెట్టుతాం, ఇవన్నీ ఎండబెట్టుకుంటాం కదా. అప్పుడు ఎల్లుల్లిపాయలు మాత్రం అసలు ఎండలో పెట్టకూడదు, ఎప్పుడు ఎండలో పెట్టకూడదు. ఉడుకొచ్చేస్తుంది. ఎల్లుల్లిపాయలో నూనె చేత ఉంటుంది కదా, దానివల్ల ఉడుకుతుంది. అప్పుడు ఇందులో వేసామనుకోండి ఆవకాయ పాడైపోతుంది, ఎల్లుల్లిపాయ కూడా వేసినట్టుగా మనకేమీ బాగోదు, వేసిన ప్రయోజనం ఏమీ ఉండదు అన్నమాట. చక్కగా కలిపేసాను కదా. ఇప్పుడు ఇది ఈ సీసాలోకి వేసేస్తాను. ఇప్పుడు ఆవకాయ పెట్టుకునే రోజులు ఇప్పుడు వర్షం పడకుండా మాత్రం పెట్టేసుకోవాలి. వర్షం పడిందనుకోండి అప్పుడు పెట్టామనుకో ఆవకాయ నిల్వ ఉండదు. అలాంటప్పుడు ఎక్కువ మోతాదులో పెట్టుకుంటారు చాలామంది ఖర్చును బట్టి. అప్పుడు వర్షం పడిన తర్వాత మాత్రం తక్కువే పెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్కువ కురిసి పెట్టి పెడతాం, దెబ్బే హెత్తసమండి, అందుకు చెబుతున్నాను. ఇలాగా పప్పు నూనె వేసుకుని నిలవకు పెట్టుకునేవారు. మరి ఏడుశనగ నూనె వేసుకుని అయిపోతుంది వాడేసుకోవచ్చు అని జాడి పెట్టుకునేవారు. మరి ఎవరికన్నా కంచి పెట్టినాకి ఒక దాంట్లో కలిపేవారు. అలా పెట్టేవారండి పూర్వం. నిజంగా ఇప్పుడు ఇది ఇలాగ ఎత్తేస్తున్నాం కదా చక్కగా. ఇది 3 రోజుల వరకు మూత తీయకూడదు. మూత తీయకుండా చక్కగా అలా ఉంచేసామనుకోండి ఇది మగ్గిపోయి దిగిపోతుంది అన్నమాట. మళ్ళీ 3వ రోజు చక్కగా మొత్తం పైది కిందకి పైకి కలిపేసి అప్పుడు మళ్ళీ నూనె వేయాలన్నమాట. అప్పుడు మళ్ళీ నూనె కనపడాలి, ఆవకాయ ముక్కలు కనపడకూడదు. అలా వేసుకున్నామనుకోండి ఓ పక్కన పెట్టేసుకుంటే ఇంక మనం సంవత్సరం అంతా వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు వేసినప్పుడు మనకి ఓ పక్కన ఎల్లుల్లిపాయలు ఉండిపోతాయి, ఓ పక్కన ముక్కు ఉండిపోద్ది, ఓ పక్కన పిండి ఉండిపోద్ది, ఏం పర్వాలేదు. ఇలా వేసేటప్పటికి పులప అనేది దిగి మొత్తం కలిసిపోతుంది అనమాట. ఇది నిలవకుండేది మీకు నేను చూపిస్తున్నాను. నేను 4 రకాల ఆవకాయలు పెడుతున్నాను ఇప్పుడు. ఒకటి పెసరపిండి వేసి పెడతాను, ఇంకొకటి శనగలు వేసి పెడతాను, ఇంకొకటేమో ఆవకాయ పులిహార ఆవకాయ అలా కూడా పెడతానండి. సరదాగా చూసి పెట్టేసుకుందరు కానీ మరి ఇలాగా చక్కగా అంటే మాట్లాడుతున్నాను కదా అని, లేకపోతే ఇంత లెంత్ అవుతుందని అసలు భయం అండి నాకు. ఎక్కువ ఉంటే చూడరేమో అని. కానీ మంచి కలర్ ఉంది కదా ఆవకాయ పెట్టుకోనాకి ఆవకాయ మిరపకాయ మాత్రమే వాడాల్సిందండి. మామూలు కారం వాడకూడదు, అస్సలు తినలేము, ఘాటు వచ్చేస్తుంది, రుచి ఉండదు. మనం ఆవకాయ మామిడికాయకి ఆవకాయ మిరపకాయ కారంతో పెట్టుకోవాలి. కమ్మగా ఉంటుంది, నిలవ ఉంటుంది, మంచిగా తింటే కూడా మంచిది మనకి. చక్కగా సరిపడగా నేను ఒక్క ముక్క ఎక్కువ కాకుండా ఒక కోపాడం పిండి అయితే ఒక కోపాడం 2 కోపాల ముక్కలు వేసాను కదా. చక్కగా ఇది వేసినొత్తుకి పోసిన సోబరికి సరిపోయింది అని అంటారనమాట. అంటే మనం అనుకున్నట్టు సరిపోయిందని అర్థం. ఇప్పుడు చక్కగా ఇలా అయిపోయింది కదా, రెడీ. ఇదిగోనండి. ఇప్పుడు ఇదిలాగా సర్దేసి మూత పెట్టేసి మళ్ళీ ఇంకో ఆవకాయ పెట్టాలి కాబట్టి మీకు నేను మళ్ళీ చూపిస్తాను. ఇదిగోనండి చక్కగా. ఇప్పుడు మళ్ళీ పైన కొంచెం నూనె వేయాలి, ఇలాగా వేసి అప్పుడు మూత క్లోజ్ చేసేయాలి. చక్కగా అలా వేసేసి మూత క్లోజ్ చేసేసి దీన్ని 3 రోజుల వరకు మూత తీయకూడదు, చూడకూడదు. 3వ రోజు కలిపే విధానం మళ్ళీ మీకు చూపించి చెబుతాను. ఇలాగే కలుపుకోండి. 1కి 2 అంటే 1 కప్పు పిండికి 2 కప్పుల ముక్కలు, ఇదే లెక్క. ఎన్ని ఆవుపిండి, ఉప్పు, కారం సమాన భాగాల్లో వేసుకోవాలి. 3 వంతులు వేసుకోవాలి. పావు కేజీ పట్టేస్తుందండి. ఉప్పు కూడా తీయనవసరం లేదు. పావు కేజీ ఉప్పు, పావు కేజీ ఆవాలు, పావు కేజీ కారం. చక్కగా మీరు ఉప్పు ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు, మళ్ళీ వేయవలసిన పని లేదు. 2 స్పూన్లు మెంతులు వేసుకున్నారా, ఒక 4 ఎల్లుల్లిపాయలు చక్కగా రేఖలు తీసేసి వేసేసారా, కలిపేసారా, ఆవకాయ రెడీ. సంవత్సరం అంతా కూడా ఇది చాలా బాగా ఉంటుంది. ముక్క అయితే పెద్దది కొట్టుకోవాలి, చిన్న ముక్క కొడితే మరి పులుసు ఊరిపోయి ఆవకాయ అప్పుడు కూడా ఆగదండి. అయిపోయింది, చూసారు కదా. మరి నేను పెట్టే విధానం మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. చక్కగా ఇలా మూత పెట్టేసి నేను పెట్టేస్తానండి.
రేపైతే ఫంక్షన్ ఉంది కదా, లక్షవారం తప్పనిసరిగా కలిపే విధానం చూపిస్తాను. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మరి చూసిన వారు సబ్స్క్రైబ్ చేయట్లేదండి, లైక్ చేయట్లేదు, చేయండి. మరి చేస్తేనే కదా నేను ఎదరికి వెళ్తాను.